ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరంతా ఆరోగ్యకరంగా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మిత్రులారా, మరొక బైబిల్ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఈ విధంగా నేను మీ ముందుకు వచ్చాను. బైబిల్ వాక్యాల్లో వైరుధ్యాలు లేవు, బైబిల్ దైవ గ్రంథం అని నేను చేస్తున్న వీడియోలు మీరంతా చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా పేతురుని, అంద్రేని శిష్యులు అవ్వటానికి పిలిచిన సందర్భాలు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఉన్నాయి. అయితే యోహాను శిష్యులుగా ముందే అంద్రేయ, పేతురు శిష్యులుగా ఉన్నట్లుగా అక్కడ వాక్యాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మత్తయి, మార్కు, లూకా సువార్తలలో యోహాను చెరసాలు వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు అంద్రేని, పేతురుని శిష్యులు అవ్వడానికి పిలిచినట్లుగా మత్తయి, మార్కు సువార్త, లూకా సువార్తలో ఉంటుంది. అయితే యోహాను సువార్తలో అంద్రేని, పేతురుని శిష్యులుగా పిలిచిన తర్వాత యోహాను చెరసాలకు వెళ్ళినట్లుగా మనకి బైబిల్ వాక్యాల్లో కనపడతా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. యేసుక్రీస్తు వారు మత్తయి, మార్కు సువార్తలలో పరలోక రాజ్యం సమీపించే ఉంది, మారుమనసు పొందుడని సువార్త ఆరంభించినట్టుగా యోహాను చెరసాలకు వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు సువార్తను ఆరంభించినట్లుగా మనకి మత్తయి, మార్కు సువార్తలు కనపడుతుంది. కానీ లూకా సువార్త, యోహాను సువార్తలలో యోహాను చెరసాలు వేయబడక ముందే ఆయన సువార్త చేసినట్లుగా, బోధించినట్లుగా మనకి వాక్యాలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా సువార్తలకి, యోహాను సువార్తకి ఇలాగా 4 సువార్తలలో వేరువేరు విషయాలుగా వాక్యాలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి, అసంబద్ధంగా కనపడుతున్నాయి. ఎందుకు? దీని గురించి ఒక స్పష్టత ఇమ్మని చెప్పి నాకు ఒక సోదరుడు వాట్సాప్లో ప్రశ్నించడం జరిగింది. దాని గురించినటువంటి వివరణ ఈరోజు నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరు ఇలాగా బైబిల్ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటే కనుక నా యొక్క యూట్యూబ్ ఛానల్ టీఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా ఏదైతే బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు లేవంటూ విమర్శకులు, క్రీస్తు వ్యతిరేకులు మాట్లాడుతున్న విషయాల గురించి జవాబులు ఇస్తూ, బైబిల్ గురించి సత్యాన్ని చెప్తూ మీ ముందుకి చేస్తున్న వీడియోలు మీ ముందుకు అప్డేట్గా వస్తాయి. కాబట్టి నా యొక్క యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అనేకులకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. అదేవిధంగా ఫేస్బుక్ అయితే కనుక శివకుమార్ తిరువీధులు అనే యొక్క ఫేస్బుక్ పేజీని మీరు లైక్ చేసి ఫాలో అవ్వటం ద్వారా ఇవి యొక్క అప్డేట్స్, క్రిస్టియన్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీరు చూడవచ్చు. మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇలాగ నేను కొంతకాలంగా గత 2-3 సంవత్సరాలు చేస్తున్న వీడియోస్ని అన్నింటినీ, ఈ బైబిల్ ప్రశ్నలకు జవాబులు ఉన్నటువంటి వీడియోస్ని అన్నింటినీ ఒక గ్రంథ రూపంలో తీసుకొచ్చాను. ఎందుకంటే వీడియోస్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. బైబిల్ ప్రశ్నలకు జవాబులు కావాలన్నప్పుడు వీడియోస్ ఎత్తుకోవడం కంటే పుస్తకంలో చూడటం చాలా ఈజీగా ఉంటుంది. ఫొటోస్ తీసి ఎవరికైనా పంపించవచ్చు, మనం స్టడీ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశం చేత నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకే 600 పేజీల పుస్తకాన్ని తక్కువ ధరకే నేను పెట్టడం జరిగింది. 250 రూపాయలకి విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాలు అనే గ్రంథము సువార్థికుల కొరకు, సేవకుల కొరకు అవసరం అని చెప్పి ఏదైతే క్రీస్తు వ్యతిరేకులు అడుగుతున్నారో సువార్త చేసే వాళ్ళని, కాబట్టి వాళ్ళకి అంత అవసరం అని చెప్పి ఏదైతే క్రీస్తు వ్యతిరేకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబులు చెబుతూ దాని గురించి డిబేట్ స్థాయిలో చాలా వివరణాత్మకంగా, వాక్యానుసారంగా వారి కోణంలో ఆలోచించి జవాబులు సిద్ధపరిచి ఏర్పాటు చేసిందే ఈ యొక్క విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాలు అనే గ్రంథం. ఈ గ్రంథం ద్వారా 257 బైబిల్ ప్రశ్నలకు మీరు తెలుసుకుంటారు. శివశక్తి వారు రాసిన పుస్తకాలకి ఆన్సర్ బుక్, ప్రతి పాయింట్కి దీంట్లో జవాబు ఉంది. ఈ గ్రంథాన్ని అనేక మంది పొందుకున్నారు. ఇంకా పొందుకొని వారు నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 9059795588. స్క్రీన్ మీద ఈ నెంబర్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. దాని తాలూకు లింక్స్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఇక మన మిత్రులారా, ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియో యొక్క టాపిక్లోకి వెళ్దాం. అయితే మిత్రులారా, వీడియో ఆన్సర్ చేసే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. బైబిల్ వాక్యాల్లో వైరుధ్యాలు ఉండవు. వైరుధ్యాలు అంటే ఏంటంటే, ఒకరు రాసిన విషయాల్ని వేరొకళ్ళు ఖండిస్తూ కానీ, ఒకరు రాసిన విషయాలకు వేరేగా రాయటం కానీ బైబిల్లో జరగదు. అప్పుడు అలా రాసుంటే కనుక వైరుధ్యాలు అంటారు. కానీ బైబిల్లో అలా ఉండదు. బైబిల్ రచయితలు దేవుడు ప్రేరేపిస్తూ ఒకరిని ఒక విషయాన్ని గురించి సంపూర్ణంగా రాయిస్తూ ఉంటాడు, మరొక విషయాన్ని గురించి మరొక భక్తుడి ద్వారా సంపూర్ణంగా రాయిస్తుంటాడు. ఒకరు రాయని విషయాల్ని ఇంకొకరు రాస్తూ ఉంటారనమాట అక్కడ. కాబట్టి ఇలాగ మనం ఎవరైతే రాసిన విషయాలు ఉన్నాయో మనం ఇవన్నీ ఒక వరుస క్రమంలో పెట్టుకుంటే కనుక సరిగ్గా సరిపోతాయి. బైబిల్లో ఒకరు రాసిన విషయాన్ని ఇంకొకరు ఖండించరు, ఒకరు రాయని విషయాల్ని అంటే దేవుడు వారితో రాయించకుండా ఇంకొకరితో రాయిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకళ్ళు చాలా స్పష్టత ఒక విషయాన్ని ఇస్తూ ఇంకొకళ్ళు మరొక విషయం గురించి స్పష్టత ఇస్తూ ఉంటారు. ఇలాగ దేవుడు సంపూర్ణం చేశాడు గ్రంథాన్ని.
కాబట్టి ఇలాగ ఒకరు రాసిన విషయాలు ఇంకొకరు ఖండించలేదు, వేరేగా రాయలేదు. కాబట్టి బైబిల్ దైవ గ్రంథము. అదేవిధంగా ఆర్డర్లో పెట్టుకుంటే కనుక స్పష్టంగా ఉంటుంటుంది అనేది ఈరోజు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు సందర్భాలన్నీ కూడా మనకు ఆర్డర్లో పెట్టి చూద్దాం. చూసే ముందు మొట్టమొదటి ఏది వైరుధ్యంగా కనపడుతోంది అనే విషయాలు మొట్టమొదటి చూసిన తర్వాత మనం అంశంలోకి వెళ్దాం. కాబట్టి ఆ యొక్క బైబిల్ వాక్యాలు మనం పరిశీలించేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 22 వచనాల వరకు మనం గమనిస్తే ఈ సందర్భంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారు యోహాను చెరలోకి వెళ్ళబడిన తర్వాత ఆయన గలిలీకి వెళ్ళి గలిలీ సముద్ర తీరంలో ఎవరైతే జాలలుగా ఉన్నటువంటి పేతురు, సీమోను, అంద్రేయ, యాకోబు, యోహాను పిలిచినట్లుగా వారు వాళ్ళని విడిచిపెట్టి వచ్చినట్లుగా మనకి ఇక్కడ వచనంలో ఉంది మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో చూస్తే కనుక మార్కు సువార్త 1వ అధ్యాయం 14 వచనం నుండి 20 వచనానికి గమనిస్తే కనుక ఇదే విధంగా యోహాను చెరలోకి వెళ్ళబడిన తర్వాత యేసుక్రీస్తు వారు గలిలీ సముద్రము తీరకెళ్ళి అక్కడ వీళ్ళని పేతురుని, అదే అంద్రేయని, అదేవిధంగా యాకోబుని, యోహాన్ని పిలిస్తే వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు విడిచిపెట్టి యేసుక్రీస్తుని ఫాలో అయినట్టుగా మనకు ఉంటుంది మత్తయి, మార్కు సువార్తలో. లూకా సువార్తకు వచ్చేసరికి లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో యోహాను చెరసాల వేయబడిన తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఈ సంఘటన జరుగుద్ది. మళ్ళీ ఏది పేతురుని, యాకోబు, యోహానుల్ని శిష్యులుగా పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ కూడా అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో యోహాను చెరసాల వేయబడిన తర్వాత పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను శిష్యులుగా యేసుక్రీస్తు వారు పిలిచినట్లుగా వారు వచ్చినట్లుగా ఉంది. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూస్తే కనుక యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ అని చెప్పి ఉంది. ఇక్కడ ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరు సువార్తలో ఒకడు సీమోను పేతురు మరి యొక్క సహోదరుడైన అంద్రేయ అని ఉంది. ఇలాగా అంద్రేయ కానీ పేతురు కానీ ఇక్కడ శిష్యులైనట్లుగా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 24లో 1 తర్వాత 3వ అధ్యాయం 24లో యోహాను ఇంకా చెరసాల వేయబడి ఉండలేదు. చెరసాల వేయబడక ముందే ఈ వచనాలు ఉన్నాయి. వారు శిష్యులైనట్లుగా యేసుక్రీస్తు వారికి శిష్యులైనటువంటి విషయాలు శిష్యులైనట్లుగా యోహాను సువార్తలో రాయబడింది. మరి మత్తయి, మార్కు, లూకా సువార్తలలో యోహాను చెరసాలు వేయబడిన తర్వాత మన ఎవరైతే అంద్రేయ, పేతురు శిష్యులైనట్లుగా ఉంది. అయితే యోహాను సువార్తలో యోహాను చెరసాల్లో వేయబడక ముందే, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాల్లో వేయబడక ముందే వీళ్ళు శిష్యులైనట్లుగా ఉంది. ఏంటి వైరుధ్యము అనేది ప్రశ్న. పేతురు, అంద్రేయ శిష్యులు మొట్టమొదటి యోహానుకు శిష్యులా, యేసుక్రీస్తుకు శిష్యులా? యోహాను చెరసాలు వేయబడిన తర్వాత శిష్యులయ్యారా, ముందే శిష్యులయ్యారా అనేది ఒక స్పష్టత ముందు తీసుకుందాం. ఈ విషయాలు మనం చూడాలంటే మొట్టమొదట మనం మత్తయి, మార్కు చూద్దాం. మత్తయి, మార్కులో చూస్తే కనుక ఒక విషయం ఉంది చూడండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పిలిచాడు వాళ్ళని అనే విషయాల గురించి చూద్దాం. మొదట మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, యేసుక్రీస్తు వారు గలిలయకు తిరిగి వెళ్ళాడు అంటే అంతకుముందు యేసుక్రీస్తు వారు గలిలయకి వెళ్ళాడు. ఇక్కడ యోహాను చెరపట్టబడినని విని తిరిగి వెళ్ళి అంటే యేసుక్రీస్తు వారు గలిలయకి రాకముందు ఎక్కడున్నాడు, ఏమేం చేశాడు అనే విషయాలు మనం చూడాలన్నమాట. అంటే ఇక్కడ మత్తయి భక్తుడు ఇక్కడ రాయలేదు ఆ విషయాల గురించి. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా మనం చూస్తే యోహాను చెరపట్టబడినని మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమైనదని ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన గలిలీ సముద్రం వెలుచుండగా ఇక్కడ కూడా యోహాను చెరపట్టబడిన తరువాత యేసుక్రీస్తు వారు చేసినటువంటి విషయం గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు గలిలీకి తిరిగి వెళ్ళి అనే పదం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు గలిలీకి తిరిగి రాకముందు అంతకుముందు ఎక్కడున్నాడు, ఏమేం చేసేవాడు అనే విషయాల గురించి మనం చూడాలి. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు యోహాను చెరసాలలో వేయబడిన తర్వాతే అక్కడికి వచ్చినట్లుగా మనకి సందర్భాలు కనపడతా ఉన్నాయి. అయితే దీనికి ముందు కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాటి గురించి చూడాలి. లూకా విషయానికి వచ్చేసరికి మాత్రం లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనం తర్వాత 5వ అధ్యాయం దాకా చాలా విషయాలు జరిగినాయి. వాటి గురించి మనం చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు
యోహానును చెరసాలలో వేయించెను, చెరసాలలో యోహాను వేయించాడు అని ఒక వచనం ఉంది. వెంటనే ఒక వచనం ఉంది, ఏంటి చూడండి, లూకా సువార్త 3:21 వచనంలో, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను చెరసాలలో వేయబడితే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవటానికి యోహాను దగ్గర ఎలా వస్తాడు? యోహాను దగ్గర ఎలా బాప్తిసం తీసుకుంటాడు? మూడో లూకా సువార్త 3:20 వచనంలోకి 21 వచనంకి కూడా వైరుధ్యం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానే కాదు, ఎందుకంటే లూకా భక్తుడు 3వ అధ్యాయము 20 వచనం వరకు ఆయన యోహాను గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు రాస్తూ ఉన్నాడు. యోహాను గురించినటువంటి విషయాలు సంపూర్ణంగా రాసి ఆయన హేరోదు గురించి చివరిలో రాస్తున్నాడు. హేరోదు గురించి రాస్తూ హేరోదు చేసినటువంటి దుష్కార్యములు ఏమన్నాయో యోహాను చెరసాలలో వేయటం. అప్పటికి యోహాను చెరసాలలో వేయబడలా, ఇంకా 3వ అధ్యాయం ప్రకారం ఇంకా చెరసాలలో వేయబడకపోయినా కూడా హేరోదు ఏం చేశాడు అనే విషయాల గురించి లూకా భక్తుడు రాస్తున్నాడు. అదే చూడండి, అక్కడ స్పష్టంగా చదువుదాం, జాగ్రత్త చదువుదాం. లూకా సువార్త 3:20 వచనం, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. అంటే అతను చేసిన దుష్కార్యాల్లో ఇది కూడా ఒకటి అని, హేరోదు చేసిన దుష్కార్యాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నాడు తప్ప అప్పటికి చెరసాలలో ఏమి వేయబడలా. లూకా భక్తుడు రాసిన సమయానికి హేరోదు చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశం చేత యోహాను గురించి మొత్తం 3వ అధ్యాయం రాస్తూ యోహాను విషయంలో హేరోదు చేసిన దుష్కార్యం ఏదైతే ఉందో అది కూడా రాయాలి అనే ఉద్దేశంతో రాశాడు. కానీ 3వ అధ్యాయం 21 వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు అనే విషయాన్ని కూడా లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. అప్పటికి ఇంకా యోహాన్ అనే వ్యక్తి ఇంకా చెరసాలకు వెలబడలా. యోహాను సువార్తలో యోహాను శిష్యులు యేసుక్రీస్తుని ఫాలో అయ్యారు అనే విషయం గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 40 వచనంలో, యోహాను మాట విని ఆయన వెంబడించిరి అని చెప్పి ఏదైతే సీమోను పేతురు గురించి రాయబడిన విషయాలు ఉన్నాయో ఇక్కడ ఒక విషయం కూడా రాయబడింది. చూడండి దాని గురించి. యోహాను సువార్త 1వ అధ్యాయము 42 వచనం, యేసు నద్దకు అతను తోడుకొని వచ్చాను, మెస్సయ్య అను మాటకు అభిషిక్తుని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఇక్కడ యాక్చువల్లీ యేసుక్రీస్తు వారు పేతురుని ఎన్నుకున్నప్పుడు వెంటనే ఈ మాట పలికాడా? ఈ మాట పలికాడంటే ఈ మాట వెంటనే పలికిన మాట కాదు. ఈ మాట ఎక్కడుంటుంది మనకి? మత్తయి సువార్త ఈ మాట ఎక్కడ ఉంటుంది మనకి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు చూస్తే కనుక యేసుక్రీస్తు వారిని ఒక మాట అడుగుతాడు, ప్రజలంతా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు ఏం చెప్తాడు? నువ్వు క్రీస్తువి అని పేతురు చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 వచనం ప్రకారంగా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అని చెప్పి అక్కడ చెప్పిన సందర్భాల్లో యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ ఆయన ప్రజలంతా ఏమనుకుంటున్నారు నా గురించి అనే విషయం అడిగేదాకా అంతగా యేసుక్రీస్తు వారు విస్తరించిన తర్వాత ఆ సందర్భంలో పేతురు గురించి పలికినటువంటి మాట యోహాను సువార్తలో మొదట్లోనే రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 42 వచనంలో 40 వచనంలో కేఫా అన్నట్లుగా యేసుక్రీస్తు వారు అన్నట్లుగా యోహాను సువార్త రాయబడింది. ఎందుకు ఇలా రాయబడింది అంటే పేతురు గురించిన సందర్భం వచ్చింది కాబట్టి, పేతురు గురించి సందర్భం వచ్చినప్పుడు పేతురు గురించినటువంటి విషయాలు యోహాను భక్తుడు రాసేస్తున్నాడు. కానీ ఈ విషయం జరిగింది ఎప్పుడు? పేతురు శిష్యుడైన తర్వాత యేసుక్రీస్తు వారు బాగా అక్కడ చాలామందికి బోధించడం ఆరంభించాడు. యేసుక్రీస్తు వారి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అనే స్థితికి యేసుక్రీస్తు వారు వచ్చిన అప్పుడు వేసిన ప్రశ్నకి పేతురు చెప్పిన సమాధానానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, కేఫా అనబడవు, నువ్వు బండగా అనిపించబడతావు, సంఘానికి బండవు నువ్వే అని చెప్పిన సందర్భం. ఆ సందర్భాన్ని తీసుకొచ్చి యోహాను ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అంటే కనుక పేతురు శిష్యుడయ్యాడు. ఎలా శిష్యుడయ్యాడంటే అంద్రేయ చెప్పబట్టి పేతురు శిష్యుడయ్యాడు అని చెప్పి రాసిన సందర్భంలో పేతురు ఎలాంటి వాడు, పేతురు ఏ స్థాయికి వెళ్ళాడు, యేసుక్రీస్తు శిష్యుడైన తర్వాత ఏ స్థాయికి వెళ్ళాడు అనే సందర్భం గురించి యోహాను భక్తుడు వెంటనే ఇక్కడ రాస్తున్నాడు. మనకు అక్కడైతే ఎలాగైతే లూకా సువార్తలో యోహాను గురించి రాస్తూ హేరోదు గురించి వచ్చినప్పుడు హేరోదు గురించినటువంటి విషయము ఏమేమి చేశాడు, ఏ దుష్కార్యాలు చేశారని చెప్పి లూకా భక్తుడు వెంటనే అక్కడ రాశాడు. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు, యోహాను అరెస్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బాప్తిసం తీసుకున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే యోహాను అరెస్ట్ గురించి ముందే రాయబడింది, కానీ తర్వాత అరెస్ట్ అవ్వకుండా జరిగిన సంఘటనల గురించి రాయబడతా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా యోహాను భక్తుడు శిష్యుడయ్యాడు, తర్వాత బండ అని పిలిపించుకున్నాడు కూడా అని చెప్పిన సందర్భాలు చెప్తూ తర్వాత ఇంకా సంఘటనల గురించి రాయబడతా ఉన్నాయి. అంటే ఒక విషయాన్ని గురించి వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం,
పేతురు గురించి వచ్చింది కాబట్టి పేతురు ఎలా ఎంతగా దేవుడు యేసుక్రీస్తు చేత ప్రేమించబడ్డాడు అనే విషయాల గురించి యోహాను భక్తుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు వచ్చేసరికినేమో హేరోదు ఎలాంటి వాడు అనే ఒక విషయాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ విషయాలు అక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. బైబిల్కి ఉన్నటువంటి విధానం అది. కాబట్టి ఇక్కడ వాక్యాల్లో వైరుధ్యాలు ఉండవు, కానీ బైబిల్ వాక్యాలు ఎలా ఉంటాయంటే ఒక భక్తుడు ఒక విషయాన్ని రాస్తూ ఆ విషయాన్ని సంపూర్ణం చేస్తాడు. ఆ విషయాన్ని సంపూర్ణం చేసిన తర్వాత ఇంకొక విషయంకి వెళ్తున్నాడు. ఆ సంపూర్ణం చేసిన విషయం అయితే దాంట్లో ఉన్న విషయాలు మళ్ళీ రాస్తాడు. భక్తుడు సంపూర్ణం చేసినట్టు విషయాలు ఒక విషయాన్ని క్లోజ్ చేసినా కూడా ఒక టాపిక్స్ చెప్తా ఉన్నాడండి. ఆ టాపిక్ సంబంధించిన విషయం ముందు క్లోజ్ చేస్తాడు, కానీ ఆ టాపిక్లో ఉన్న విషయాలు మళ్ళీ రాస్తాడు. బైబిల్కి ఉన్నటువంటి ప్రమాణాలు అవే. ఆది కాండంలో మనం చూస్తే కనుక సృష్టి ఎలా చేయబడింది రాయబడిన తర్వాత మళ్ళీ సృష్టి ఏ విధంగా ఎలా వివరంగా మళ్ళీ 2వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. మనకి ఆది కాండం మొదటి అధ్యాయంలో మానవుడిని సృష్టించాడు, ఆదామును సృష్టించాడు, నిర్మించాడని ఉంటుంది. తర్వాత ఎలా నిర్మించాడు, మట్టితోటి నాసికారంధ్రంకి జీవవాయువు ఊది ఎలా నిర్మించాడని 2వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో వాళ్ళు నిర్మించేశాడు, మళ్ళీ 2వ అధ్యాయంలో ఎలా నిర్మించాడని రాయబడుతుంది. అలాగే మనకి ఇక్కడ బైబిల్లో వాక్యాలు అలాగే ఉంటాయి. దానికి ఒక ప్రమాణం ఉంది బైబిల్కి. చూద్దాము దాని గురించి. బైబిల్ ప్రమాణాల్లో యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును. యెహోవా వాక్యం ఎలా వస్తుంది? కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది? మొత్తం వరుసగా ఏదో కొంతమంది ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, కొంతమంది మత గ్రంథాలు అనుకుంటాం కదా, ఎలా ఉన్నాయి? కథల పుస్తకాల్లాగా ఉంటాయి. హీరో హీరోయిన్ వీళ్ళను ఇలాగా ఉంటాయి. అట్లాగా ఒక లైన్గా వెళ్ళదు బైబిల్. ఎందుకు ఇలా ఉంటుంది అనుకుంటే కనుక చూద్దాం దాని గురించి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. దేవుడు తనకు మొరపెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు తనకు మొరపెట్టాలని కోరుకుంటున్నాడు. మొరపెట్టిన వారికి గూఢమైన సంగతుల గురించి తెలియజేయాలని ఆశపడుతున్నాడు బైబిల్. దేవుడు గూఢమైన సంగతులు ఎవరికంటే తెలియజేయాలని ఆశపడుతున్నాడు. గ్రహింపలేని గూఢమైన సంగతుల్ని మొరపెట్టిన వారికి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నేను కనుగొందును. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే ఏంటి? దేవుడు తను జాగ్రత్తగా వెతకాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వెతికిన వారికి ఆయన దొరికేలాగా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన దొరకాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రజలు ఆయన ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను అని కోరుతున్నాడు. ఇంకొక గొప్ప వాక్యం చూద్దాం, చాలా అద్భుతమైన వాక్యం, మీరు అంతా రాసి పెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనును బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన్ని పరిశీలనగా వెతకటం ద్వారా ఆయన ఆనందిస్తాడు యెహోవా దేవుడు. ఎందుకంటే మనం ఒక స్కూల్లో ఉన్నామండి. స్కూల్లో ఒక మాస్టర్ ఎలా ఉంటాడంటే లెసన్ చెప్పేస్తాడు ఓరల్గా చెప్పినప్పుడు అంత ఇంట్రెస్ట్ లేనివాడు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేనివాడు, అంత నామకే వస్తే ఉన్నవాడు వాడు అడగడు వచ్చి డౌట్లు. ఎవరైతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎవరైతే చదవాలి, నీ గొప్పవాడు అవ్వాలి, ఎదగాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలి, సార్ చెప్పేది ఏంటో మనం తెలుసుకోవాలి అని మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, నాకు ఒకసారి చెప్పండి అని అడిగితే ఆ మాస్టరు ఎంతగా సంతోషపడతాడు తెలుసా మీకు? మాస్టరు ఎంతో సంతోషపడతాడు. ఇలాంటి ఉత్తమ భక్తులు నాకు కావాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కావాలి అని కోరుకొని వాళ్ళకి ఇంకొద్దిగా జాగ్రత్తగా అర్థమయ్యేలాగా చెప్తాడు. మాస్టరు అలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. యెహోవా దేవుడు భూమి మీద తన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, దేవుడిని వెతికే వాళ్ళని, సత్యాన్ని వెతికే వాళ్ళని, మనంతా సత్యాన్ని వెతకడం కోసమే బైబిల్ పరిశీలిస్తున్నాం. నేను సత్యం ఎత్తడం కోసం బైబిల్ పరిశీలిస్తున్నప్పుడు చాలా లోతైన విషయాలు నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలా దేవుడు కోరుకుంటాడు అన్నమాట. అంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటానికి నిరూపణ ఇది. ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటానికి నిరూపణ ఏంటంటే మనం ఆయన ఎతకటం. అంతగా ప్రేమించట్లేదు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అలా కాదు, దేవుడు మనం ప్రేమిస్తున్నాం అంటే ఇది
ఒక సూచన. అలా మనం వెతికిన వారిని దేవుడు ఎక్కువ ఇష్టపడతా ఉన్నాడు, వెతకాలని కోరుకుంటున్నాడు. మాస్టర్ దగ్గర డౌట్స్ కోసం వచ్చినటువంటి మన మాస్టర్ కూడా మన కోసం డౌట్స్ తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి స్టూడెంట్ అంటే మనం ఎంత ఇష్టపడతాం, అట్లా దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. అలా కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు గూఢంగా కొన్ని సంగతులు పెట్టాడు. కొన్ని సంగతుల్ని పరిశీలనగా వెతకాలని వాటిని ఆశపడతా ఉన్నాడు. వాళ్ళకు మాత్రమే తెలియజేస్తాడు. కాబట్టి బైబిల్కి ఉన్నటువంటి నామ్స్ అవి. కొంత ఇచ్చట కొంత రచన పెడతాడు, గూఢంగా పెడతాడు. వాటిని వెతకాలి. మనం ఆయన ప్రేమిస్తే కనుక, అప్పుడు పరిశీలన వెతికితే కనుక మనకు దొరుకుతాడు, చెప్తాడు, అట్లా ఆయన ఆనందిస్తాడు. కాబట్టి మనం ఇలాగ వెతకాలని దేవుడు ఆశపడతాడు. బైబిల్కి ఉన్న నామ్స్ అవి. అలా ఉంటుంది బైబిల్. అలాగే మనం ఈ వాక్యాలు, ఈ 4 సువార్తల్లో వాక్యాలు మనం ఒక లైన్లో పెట్టుకుంటే కనుక అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మనం లైన్లో పెడదాము. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడిన తర్వాత శిష్యుల్ని డైరెక్ట్గా ఎన్నుకోవడానికి వెళ్ళినట్లుగా మనకి వచనాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారిని సాతాను శోధించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చాలా కార్యాలు చేశాడు. ఆ విషయాలు మత్తయి, మార్కులో రాయబడలేదు, లూకా సువార్తలో రాయబడ్డాయి. అవేంటో మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని తర్వాత సాతాను చేత శోధించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అప్పుడు అంటే కనుక యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. దానికి నిదర్శనం ఏంటంటే లూకా సువార్త 4:9 ప్రకారంగా పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి దేవుని కుమార్తె ఇక్కడికి దుంకుము అని చెప్పాడు. అంటే ఇక్కడ యెరూషలేము పట్టణంకి సాతాను తీసుకొని వెళ్ళాడు. యెరూషలేము పట్టణంలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. తర్వాత శోధన ముగిసింది. లూకా సువార్త 4:13 ప్రకారం అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపెట్టాను. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది సాతాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? యెరూషలేము పట్టణంలో ఉన్నాడు. అక్కడ నుండి చూస్తే లూకా సువార్త 4:14 ప్రకారంగా యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణం అంటే అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళి ఆయన గూర్చి సమాచారం ఆ ప్రదేశంతా వ్యాపించను అని ఉంది. మీకు ఒక మ్యాప్ చూపిస్తాను చూడండి. యెరూషలేము పట్టణానికి గలిలీకి ఉన్నటువంటి దూరం 160 కిలోమీటర్లు. 160 కిలోమీటర్లు. యేసుక్రీస్తు వారిని సాతాను యెరూషలేము పట్టణంకి తీసుకొచ్చింది. యెరూషలేము పట్టణం తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ నుండి గలిలీ పట్టణానికి తిరిగి వెళ్ళాడు. డిస్టెన్స్ ఎంత అంటే 160 కిలోమీటర్లు. లూకా సువార్త 4:14 ప్రకారంగా అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలీకి తిరిగి వెళ్ళాను, ఆయనను గూర్చి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. గలిలీకి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యెరూషలేము నుండి గలిలీకి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు గలిలీ పట్టణంలో సువార్త చేసినప్పుడు ఏజ్ ఎంత అంటే యేసుక్రీస్తు వారి ఏజ్ 30 సంవత్సరాలు. లూకా సువార్త 3:23 ప్రకారంగా. అప్పుడు లూకా సువార్త 4:15 ప్రకారం అంతటా ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను అనే విషయం గురించి ఉంది. ఏది గలిలీకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ బోధించడం మొదలుపెట్టాడు. అప్పటికి 30 ఏళ్ళు. లూకా సువార్త 4:16 ప్రకారం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన వాడుకు చొప్పున విశ్రాంతి మందిరం మందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలిచాను. విశ్రాంతి దినం ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలిచాను. 4:16 ప్రకారంగా. లూకా సువార్త 4:22 ప్రకారంగా అప్పుడు అందరూ నువ్వు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడని చెప్పుకొని చుండగా ఆశ్చర్యపడ్డాడు ఆయన మాటలకి. లూకా సువార్త 4:30 ప్రకారంగా అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను అని ఉంది. అక్కడ ఏదైతే నజరేతు సమాజ మందిరంలో నుండి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. లూకా సువార్త 4:30 ప్రకారంగా. లూకా సువార్త 5:1 వెళ్దాం. మళ్ళీ వెళ్తే కనుక జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడి యెరూషలేము పట్టణంలో తర్వాత అక్కడ నుండి గలిలీకి వచ్చాడు. గలిలీలో బోధించడం ఆరంభించాడు. సమాజ మందిరంలో అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలకు అలా ఆశ్చర్యపడ్డారు. అక్కడ నుండి బోధించడం మొదలుపెట్టాడు. జనసమూహం ఆయన ఫాలో అయ్యే విధంగా ఉంది. ఫాలో అయిన తర్వాత యేసుక్రీస్తు వారు లూకా సువార్త 5:1 వచ్చేసరికి జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా అని ఉంది. అంటే అప్పటికే యేసుక్రీస్తు వారి చుట్టూ జనసమూహం ఉంది, కానీ యేసుక్రీస్తు వారిని శిష్యులు ఎన్నుకునే ప్రక్రియ ఇంకా జరగలేదు. జనసమూహం ఆయనకి ఫాలో అవుతూ ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు గెన్నెసరెతు అనే ఒక సరస్సు తీరానికి వచ్చాడు. లూకా సువార్త 5:1 ప్రకారం సరస్సు తీరానికి వచ్చాడు, బోధిస్తూ ఉన్నాడు. జనసమూహం ఎక్కువగా ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన సీమోను యొక్క ధోని ఎక్కాడు. లూకా సువార్త 5:3 ప్రకారం ధోని ఎక్కి ధోని కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళమన్నాడు. జనసమూహం ఆయన మీద పడకుండా ఉండేటట్టుగా లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ఆయన బోధించాడు. తర్వాత సీమోను, పేతురుకి, అంద్రేయకి వీళ్ళందరికీ అక్కడ సహాయం చేశాడు. సహాయం చేసినప్పుడు ఒక విషయం ఉంది చూడండి.
సహాయం చేసినప్పుడు సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉంది. అందుకు విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడివై ఉందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఈ సందర్భంలో మనకు సీమోను, పేతురు, జబదయి కుమారులు అయినటువంటి యాకోబు, యోహానులు యేసుక్రీస్తు వారికి శిష్యులైనట్లుగా ఉంది. అప్పటికి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు తెలిసి యేసుక్రీస్తు వారిని నమ్మి యోహాను చెప్పిన మాటలను బట్టి అంద్రేయ ఫాలో అవుతున్నాడు. కానీ అప్పటి నుండి యేసుక్రీస్తుకు శిష్యుడిగా అంద్రేయ కూడా అయ్యాడు. కానీ అంద్రేయ ఆల్రెడీ ఆయన్ని నమ్మేసే ఉన్నాడు. ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. ఈ సిచ్యువేషన్లో ఎందుకు నేను అలా చెప్తున్నాను, ఇలా చెప్తున్నానంటే కనుక మనకి ఇప్పుడు యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40 వచనం ప్రకారంగా, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో, అంటే పేతురు, అంద్రేయ ఇద్దరు వెంబడించారు యోహాను మాట విని. అయితే ఇద్దరిలో సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి, అంద్రేయ వెళ్ళి సీమోను పేతురుకి చెప్పాడు. అంద్రేయ వెళ్ళి సీమోను పేతురుకి మేము మెస్సీని కనుగొన్నాము అనే విషయం గురించి 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అంటే యోహాను చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారే క్రీస్తు అని, లోకపాపం మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల అనే విషయం గురించి యోహాను ఒక స్పష్టత వీరికి ఇచ్చినప్పటికి కూడా ఆ విషయంపై ఇంకా నమ్మాలా వద్దా, ఏంటి అనే విషయంపై ఇంకా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి రాలేదు. కానీ అంద్రేయ మాత్రం యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు పరిశీలించి, యేసుక్రీస్తు వారు క్రీస్తే, మెస్సయ్యే అని చెప్పి పరిశీలించి తెలుసుకొని విశ్వసించి ఉన్నాడు. ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు. అయితే శిష్యుడిగా ఇంకా అయితే శిష్యుడిగా ఎప్పుడైనా సందర్భాలు కనపడతా ఉన్నాయి అంటే కనుక మనకి వారితో పాటు వెళ్ళి ఇంకా శిష్యుడు అవ్వలేదు. కాబట్టి అంద్రేయ కూడా పేతురుతో పాటు చేపలు పడుతూ ఉన్నాడు. అయితే మనకి లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషుల పట్ల జాలుగా అవుతావు అని చెప్పి సీమోనుతో చెప్పాను. ఇక్కడ సందర్భాల్లో అంద్రేయ కనపట్ల మనకి, కానీ అంద్రేయ ఉన్నాడు. వార్త 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా అక్కడ చేపలు పట్టేటప్పుడు ఉన్నాడు. మార్కుసు వార్త 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారం కూడా చేపలు పట్టేటప్పుడు అంద్రేయ ఉన్నాడు. ఇక్కడ అంద్రేయ ఉన్నాడు, కానీ అంద్రేయ ఆల్రెడీ యేసుక్రీస్తుని విశ్వసించాడు, ఆయన మీద నమ్మకం ఉంది, చేపలు పడుతున్నాడు. కానీ ఇక్కడ మనకి యాకోబు, యోహాను, పేతురు ఆయన చేసిన కార్యాలను విస్మయం పొందారు, వారు వచ్చినట్లుగా ఉంది. ఇక్కడ అంద్రేయ గురించి ఎందుకు రాయబడలేదంటే ఆల్రెడీ అంద్రేయ విశ్వాసం ఉంచాడు. దాని గురించే యోహాను సువార్తలో రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం ప్రకారంగా, ఇతడు మొదట తన సహోదరుని సీమోనును చూచి మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పాను. అతను చెప్పి యేసుని వద్దకు అతనిని తోడుకొని వచ్చానంటే యేసు గూర్చినటువంటి వార్త అంద్రేయ పేతురికి చెప్పి వారి మధ్యలో అంద్రేయ ఆల్రెడీ విశ్వసించాడు, పేతురికి కూడా చెప్పాడు. కాబట్టి అంద్రేయ వలన పేతురు వచ్చాడు అని ఇక్కడ రాయబడి ఉంది. వీరిద్దరూ ఎలా వచ్చారంటే యోహాను చెప్పడం బట్టి వీరిద్దరు వచ్చారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలాగా ఎన్నుకోబడ్డారు అంటే యేసుక్రీస్తు ద్వారా మొట్టమొదట ఎన్నుకోబడ్డారు అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమి లేదండి. మొట్టమొదట యేసుక్రీస్తు గురించి లోకపాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యోహాను చెప్పిన తర్వాత సరే అని చెప్పి వీళ్ళొక ఆలోచనలో ఉన్నారు. అంద్రేయ ఆయన గురించిన విషయాలు తెలుసుకున్నాడు, మెస్సీయ అని గ్రహించి ఒక నమ్మకం అనేది ఉంచాడు. మనం ఆయన ఫాలో అవుదామని చెప్పి పేతురుకు చెప్తూ ఉన్న సందర్భాల్లో వాళ్ళు వేటాడుతున్నప్పుడు సముద్రం చేపల వేటలో ఉన్నాడు. అంతలోనే యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళకు గొప్ప కార్యం చేయడం ద్వారా ఆశ్చర్యపడి పేతురు, యోహాను, యాకోబులు ఆయన్ని ఫాలో అవటం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఫాలోవర్గా తను తానుగా ఆయన విశ్వసించిన వ్యక్తిగా అంద్రేయ ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భంలో రాయబడాల. అంద్రేయ ద్వారా పేతురు వచ్చినట్టు రాయబడింది, యోహాను ద్వారా వీళ్ళిద్దరు వచ్చినట్లుగా మనకి యోహాను సువార్త రాయబడింది. అంటే ఇక్కడ సందర్భం ప్రకారం యోహాను ద్వారా వీరిద్దరు వచ్చారు. వీరిద్దరులో ఎలా వచ్చారంటే మళ్ళీ అంద్రేయ చెప్పడం ద్వారా వచ్చారు. యోహాను ద్వారా ఇద్దరు వచ్చారు,
యోహాను ద్వారా ఇద్దరు వచ్చారు, కానీ యోహాను చెప్పిన దాని మాటలు బట్టి వీళ్ళు విశ్వసించారు. విశ్వసించిన వారిలో మొట్టమొదట అంద్రేయ ఉన్నాడు. అంద్రేయ చెప్పిన దాన్ని బట్టి పేతురు వచ్చాడు. వీళ్ళ నలుగురిని ఎన్నుకున్నది యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు గారు ఎన్నుకుని ఫాలో అవ్వమన్నప్పుడు అప్పటి నుండి వాళ్ళు ఫాలో అవటం మొదలెట్టారు. అప్పుడు అంతకుముందు ఫాలో అవ్వలేదు కాబట్టి, అంద్రేయ అంతకుముందు యేసుక్రీస్తు శిష్యుడిగా లేడు కాబట్టి ఆయన చేపలు పడుతూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక యేసుక్రీస్తు వారు శిష్యులుగా అవ్వటానికి మొట్టమొదటిసారి పిలిచినటువంటి ఎవరైతే ఉన్నారో సీమోను పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను సందర్భం ఏదైతుందో, ఈ సందర్భంలో అప్పటికి యోహాను అరెస్టు చేయబడలేదా, చెరసాలలో వేయబడ్డా లేదా? యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచిన సమయానికి అప్పటికి యోహాను చెరసాలలో వేయబడ్డా లేడా అని చూస్తే కనుక అప్పటికి యోహాను చెరసాలలో వేయబడలా. యేసుక్రీస్తు వారు శిష్యులు పిలిచిన సందర్భానికి అప్పటికి యోహాను చెరసాలలో వేయబడలా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి యేసుక్రీస్తు వారు చాలా కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆయన అద్భుత కార్యాలు చేసిన తర్వాత, ఆయన సువార్త విస్తరించిన తర్వాత ఆ యేసుక్రీస్తు వారు శిష్యులు బాప్తిస్మం కూడా ఇస్తున్న సందర్భాల్లో అప్పటికి యోహాను చెరసాలలో వేయబడలేదని మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. 24లో ఉంది. యేసుక్రీస్తు వారు శిష్యులు బాప్తిస్మం ఇస్తున్నారని చెప్పి యోహాను శిష్యులు కూడా యోహానుతో మాట్లాడిన సందర్భాలు మనకి బైబిల్లోనే. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులు చేసుకున్న సందర్భం తర్వాతే యోహాను చెరసాలలో వేయబడ్డాడు అనే విషయాలు మనకు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతే యోహాను చెరసాలలో వేయబడ్డాడనే విషయాలు ఉన్నాయి. దాని గురించినటువంటి క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. చూస్తే కనుక మనకి దాని గురించినటువంటి విషయాలు లూకా సువార్తలో ఉంటాయి, అదేవిధంగా మార్కు సువార్తలో ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి అని ఉంటుంది. అంటే కపెర్నహూముకి వెళ్ళి అక్కడ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టినట్టుగా 27వ వచనంలో అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలు ఆజ్ఞాపంగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరిని చెప్పుకొని చూడండి అనే పదం ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు ఏదైతే శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత ఆయన కొన్ని సంఘటనలు చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 ప్రకారంగా అక్కడ యేసుక్రీస్తు వారు ఒక దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా, అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రేయాను ఇంట ప్రవేశించాను. యాకోబుతోను యోహానుతోను అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే యాకోబు, యోహాను, సీమోను, అంద్రేయ ఆయనకు శిష్యులుగా అయ్యారు. సీమోను అత్తగారింటికి వెళ్ళి అక్కడ జ్వరాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. అప్పుడు శిష్యులు కలిగి ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకు లూకా సువార్త 31వ వచనం 4వ అధ్యాయం 31వ వచనం, అప్పుడైన గలిలయలోని కపెర్నహూములోకి వెళ్ళి అక్కడ అపవిత్రాత్మ వెళ్ళగొట్టినను. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా ఆయన సమాజ మందిరంలో లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుచుండెను అనే విషయాల గురించి రాయబడినాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు సీమోను, అంద్రేయ, యోహాను, యాకోబుతో కలిసి తన పరిచర్య మొదలెట్టినట్టుగా మనకు ఉంది. ఏది శిష్యులు వెనుకున్న తర్వాత ఆయన పరిచర్య మొదలెట్టినట్టుగా, దెయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా ఇక్కడ ఉంది. మొట్టమొదటి సూచక క్రియ కూడా మనకు చేసినట్లుగా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకి యోహాను సువార్త 2వ అధ్యాయములో 3వ దినమున ఆయన కానా ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఒక వివాహమునకు వెళ్ళిరి. అక్కడ శిష్యులని పదం ఉంది చూడండి, శిష్యులని పదం ఉంది. అంటే శిష్యుల్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు యోహాను అరెస్ట్ చేయకముందు యేసుక్రీస్తు వారు శిష్యులు కలిగి ఉన్నాడు. మొట్టమొదటి అద్భుతము ఏదైతే అద్భుతం జరిగిందో యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు అద్భుతం చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. మొట్టమొదటి అద్భుతం చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. ఇక ఇంకో విషయంకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22. అటు తర్వాత జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22లో అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి శిష్యులతో కూడా గమనించండి, యేసుక్రీస్తు శిష్యులతో కూడా యూదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహానుతో కూడా బాప్తిస్మం ఇచ్చుచు
యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. యోహాను ఇంకా చెరసాల్లో వేయబడలేదు. ఇక్కడ చెరసాల్లో వేయబడక ముందు చూస్తే యేసుక్రీస్తు శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు. యేసుక్రీస్తు శిష్యులు బాప్తిస్తున్నారు. యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు శిష్యులు విస్తరించినంత వరకు, శిష్యులు అద్భుతాలు కార్యాలు పరిచయం మొదలెట్టి యేసుక్రీస్తు ద్వారా ప్రజలు బాప్తిసం తీసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అప్పుడు కూడా యోహాను ఇంకా చెరసాల్లో వేయబడలేదు అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మత్తయి మార్కు సువార్తలలో యేసుక్రీస్తు వారు యోహాను చెరసాలు వేయబడిన తర్వాత అంద్రేయుని పేతుని శిష్యులుగా చేసినట్టు ఉంది కదా అండి అంటారు మీరు. దాని గురించినటువంటి వివరణ మీకు ఇప్పుడు చూద్దాము. అంటే ఇక్కడ మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా యేసుక్రీస్తు వారు శిష్యులు కలిగి యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా బాప్తిస్తున్నాడు. యేసుక్రీస్తు స్వయంగా ఇవ్వలేదు కానీ యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే కనుక, అయినను యేసే బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఏది యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా శిష్యులు బాప్తిసం ఇస్తున్న సంఘటన మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో కనపడతా ఉంది. 22-23లో యేసుక్రీస్తు వారు శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు. యోహాను కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అప్పటికి యోహాను చెరసాలలో ఇంకా వేయబడలే. అయితే ఎప్పుడు చెరసాలలో వేయబడ్డాడు అని చూస్తే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన యూదయ దేశం విడిచి గలిలయకి తిరిగి వెళ్ళెను. యూదయ దేశం వేసి గలిలయకి తిరిగి వెళ్ళాను. మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, అర్థమవుతుంది. డయాగ్రామ్ చూడండి. యూదయ దేశంలో యెరూషలేము ఉంటుందండి. యూదయ దేశంలో యెరూషలేము ఉంటుంది. గలిలీకి యూదయకి 160 కిలోమీటర్ దూరం. గలిలీకి దానికి 160 కిలోమీటర్ దూరం. యెరూషలేం పట్టణం నుండి మొట్టమొదటిసారి అపవాది శోధించబడిన తర్వాత యెరూషలేం నుండి గలిలీకి తిరిగి వెళ్ళానని ఉంటుంది మనకి బైబిల్లో. తర్వాత ఈ సందర్భంలో ఆయన యూదయ దేశం విడిచి గలిలీకి వెళ్ళాను. ఇప్పుడు మనం మత్తయి మార్కు సువార్తకు వద్దాం. మత్తయి మార్కు సువార్తకు వస్తే ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, యోహాను చెరపట్టబడని యేసు విని గలిలీకు తిరిగి వెళ్ళి. ఇది యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడి యెరూషలేముని గలిలీకి వచ్చాడు. గలిలీలో బోధించడం మొదలెట్టాడు. అక్కడ సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టాడు. జనాల సమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. జనసమూహము ఆయన మీద పడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు గెన్నెసరెతు అనే సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి బోధించాడు. అక్కడ సీమోను పేతురుని, అదేవిధంగా అంద్రేయుని, యాకోబుని, యోహాను శిష్యులుగా పిలిచాడు. తర్వాత కపెర్నహూముకి వెళ్ళాడు. దెయ్యాలను వెలగొట్టాడు. పేతురు జ్వరం తగ్గించాడు. అదేవిధంగా మొట్టమొదటి అద్భుతంలో కూడా శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులంతా పెరిగారు. యేసుక్రీస్తు ఫాలోయింగ్ పెరిగింది. యేసుక్రీస్తు బాప్తిస్మలు ఇస్తున్నారు. అప్పటికి ఇంకా యోహాను చెరసాలు వేయబడలేదు. తర్వాత చెరసాలు వేయబడిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం 1-2 చూస్తే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే కనుక, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చి సుసంగతి పరిచయాలు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు, యోహాను ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో యేసుక్రీస్తు కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. యోహాను కంటే యేసుక్రీస్తు శిష్యులు ఎక్కువ ఉన్నారు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే పట్టుకోవాలని చూస్తున్నారనేది ఒక అనుమానం వచ్చిందో, యోహాను కంటే యేసుక్రీస్తు ఎక్కువ మంది శిష్యులు ఉన్నారని తెలిసినప్పుడు వెంటనే ఆయనను యూదయ దేశము విడిచి గలిలీకి తిరిగి వెళ్ళాడు. ఈ సందర్భంలో యోహాను అరెస్ట్ అయినట్టుగా మనకి కొంత విషయం అర్థమవుతుంది. ఇదే సేమ్ వాక్యం ఎందుకు అలాగా అనుకుంటున్నానంటే, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యూదయ విడిచి తిరిగి గలిలీకి వెళ్ళాను అనే పదము మనకి మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను చెరపట్టబడినని విని గలిలీకి తిరిగి వెళ్ళి ఏదైతే యేసుక్రీస్తు వారు ఆత్మచేత శోధించబడిన తర్వాత, ఇంత కార్యాలు శిష్యులుగా విస్తరించిన తర్వాత, యోహానుతో పాటు బాప్తిస్మాలు యేసు శిష్యులు కూడా ఇస్తున్న సందర్భంలో తర్వాత జరిగిన సంఘటన గురించి మత్తయి మార్కులో రాయబడలా, లూకా యోహానులో రాయబడ్డాయి. అవన్నీ మీకు చూపించాను. మత్తయి సువార్తకు వచ్చేసరికి మత్తయి సువార్తలో అప్పుడు యోహాను చెరపట్టబడని యేసు విని గలిలీకి తిరిగి వెళ్ళి, ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా గలిలీలో ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటా ఆయన సువార్త చేయటం మొదలెట్టాడు. గలిలీలో అంటే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు చేసిన సువార్త. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఎన్నుకున్న సందర్భం మొట్టమొదటి ఎక్కడ అంటే కనుక గలిలీ సముద్ర తీరమే అని ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, యేసు గలిలీ సముద్ర తీరం నడుచుచుండగా
పేతురును, సీమోనుని, జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను ఎన్నుకున్నట్టుగా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. యాకోబులో కూడా, మార్కు సువార్తలో కూడా 1వ అధ్యాయము 16వ వచనంలో యేసు ఆయన గలిలే సముద్ర తీరాన్ని వెలుచుండగా సీమోనును, అంద్రేయుని, జబదయి కుమారులు ఎన్నుకున్నట్టుగా ఉంది. అయితే ఈ విషయము ఎప్పుడు జరిగింది అంటే కనుక మనకి లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో జనసమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా కిన్నే సరెతు సరస్సు తీరమున నిలిచి, ఏదైతే మొట్టమొదటి శిష్యులు ఎన్నుకున్న సందర్భం ఉందో అది గిన్నె సరేతు అనే సరస్సు దగ్గర. గిన్నె సరేతు అనే సరస్సు ఎక్కడ ఉంది? దీని గురించి మ్యాప్ మీకు చూపిస్తాను చూడండి. ఇది గలిలేలో ఉంది. మనకి మత్తయి, మార్కులో ఏమి రాస్తుంది? గలిలే సముద్ర తీరమున నడులి సముద్ర తీరంలోనే యోహాన్ని, యాకోబుని, పేతురుని, అంద్రేయుని ఎన్నుకున్నట్లుగా మనకి మత్తయి, మార్కు సువార్తలో ఉన్న విషయమే మనకి లూకాసు సువార్తలో 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. అక్కడ గలిలే అని లేకపోయినా కూడా గిన్నె సరతు అని ఉంది. అంటే గిన్నె సరస్సు గలిలే తీరంలోనే ఉంది. కాబట్టి ఈ ఏదైతే బైబిల్లో ఉందో ఆ కాంట్రడిక్షన్ ఏం లేదు. కానీ ఈ శిష్యుల్ని ఎన్నుకుంది మాత్రం గలిలే సముద్ర తీరమునే ఆ గిన్నెతే సరస్సు, ఏదైతే గిన్నె సరతు అనే సరస్సు ఉందో ఆ సరస్సు తీరంలోనే వీళ్ళని శిష్యులుగా ఎన్నుకోవటం అనేది జరిగింది. అయితే ఈ శిష్యుల్ని ఎన్నుకోకముందు యేసుక్రీస్తు వారు పరిచర్య చేశాడు, బోధించాడు, శిష్యుల్ని ఎన్నుకున్నాడు. శిష్యులు ఎన్నుకున్న తర్వాత ఆయన అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసిన తర్వాత యోహానుతో పాటు బాప్తిస్మాలు కూడా యోహాను శిష్యులు ఇచ్చారు, యేసుక్రీస్తు శిష్యులు ఇచ్చారు. శిష్యులు ఇచ్చిన తర్వాత యోహాను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత విషయము మత్తయి సువార్తలో రాయబడింది. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలే తీరముకు వెళ్ళి అక్కడ గలిలే ప్రాంతాల్లో ఆయన శిష్యులతో కలిసి అక్కడ సువార్త అనేది చేస్తూ ఉన్న విషయం మత్తయి సువార్తలో రాయబడింది. వెనక్కి ముందుకు ఉంటుంది, కానీ అన్ని వరుసగా ఆర్డర్లో పెట్టుకుంటే ఒకటే విధంగా మనకి బైబిల్లో ఉంటుంది. అయితే ఒక విషయాన్ని ముందే రాసేస్తున్నారు, అవి రాసిన విషయాన్ని వివరిస్తూ ఉన్నారు భక్తులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే సహోదరుడు ఇంకొక ప్రశ్న కూడా అడగడం జరిగింది వాట్సాప్లో. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉంది కనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అంటే అప్పటి నుండి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారుమనసు పొందుడని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు యోహాను చెరసాలలో వేయబడక ముందే శిష్యుల్ని కలిగి బోధిస్తున్నట్లు కూడా మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 24లో కనపడతా ఉంది కదా. 3వ 22 నుండి చూస్తే కనుక కనపడతా ఉంది కదా. యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లో ఉందన్న. అయితే మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 24 ప్రకారంగా యోహాను చెరసాల వేయబడక ముందే యేసుక్రీస్తు శిష్యులు కలిగి ఉన్నట్లుగా మనకి బైబిల్ వచనాలు ఉన్నాయి. అంటే శిష్యులు కలిగి ఉన్నట్టు అప్పటికైనా బోధిస్తున్నాడుగా. యోహాను చెరసాల వేయబడక ముందు బోధించాడా, తర్వాత బోధించాడా అనేది కూడా ఇంకొక ప్రశ్న సోదరుడు అడగడం జరిగింది. దీని గురించి మనం జవాబు చూస్తే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా, ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏదైతే యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు అప్పటి నుండి సువార్త చేస్తున్న విషయం ఏదైతే ఉందో అది యోహాను చేసినటువంటి ఏదైతే ఆ సువార్త ఉందో ఆ విధమైనటువంటి మాటలు చెప్తూ యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ ఉన్నాడు. అప్పటి నుండి యోహాను ఏదైతే సువార్త చేస్తున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పరలోక రాజ్యం సమీపించే ఉంది, మారుమనసు పొందుడని యోహాను చేస్తూ ఉన్నాడు సువార్త. సేమ్ ఇదే వర్డ్స్, ఇదే మాటలు పలుకుతూ అప్పటి నుండి యేసుక్రీస్తు వారు మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలోను కానీ మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో కానీ యోహాను ఎలాగైతే పలుకుతున్నాడో పరలోక రాజ్యం సమీపించబడి ఉంది, మారుమనసు పొందుడని చెప్తున్న సువార్త ఏదైతే ఉందో అటువంటి మాటలు వాడుతూ యేసుక్రీస్తు వారు సువార్త చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుండి అంటే యోహాను ఇక చెరసాలు వేయబడిన తర్వాత ఏదైతే ఆ మాటలు పలుకుతూ చేసిన సువార్త ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారు దాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు పలుకుతూ పరలోక రాజ్యం సమీపించమని మారుమనసు పొందుడని చెప్పి ఇది యోహాను మాటలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా
పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం పొందుకోండి, బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించబడింది మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించబడింది మారు మనసు పొందండి అని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి ఏదైతే సువార్త ఉందో ఈ సేమ్ ఇదే మాటలు పలుకుతూ యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 4:17లోను మార్కు సువార్త 1:14 ఆ మాటలు మాట్లాడుతూ అప్పటి నుండి యేసుక్రీస్తు వారు ఆ మాటలు కొనసాగించడం జరుగుతుంది. అవి పలకటం మొదలుపెట్టాడు, ఆ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు అనేది అక్కడ ఉన్నటువంటి మాటలకు అర్థం. అంతేగాని యేసుక్రీస్తు వారు అప్పటి నుండే మొదలెట్టాడని కాదు, అప్పటి నుండి ఆ మాటలు పలకటం, ఆ విధమైనటువంటి బోధ చేయటం ఆయన మొదలుపెట్టాడు అనేదానికి మనం తీసుకోవాలి. యోహాను చెరసాలు వేయబడిన తర్వాత ఆయన పలికే మాటలు యేసుక్రీస్తు చేస్తున్నాడు అనేది తీసుకోవాలి తప్ప అంతకుముందు చేయట్లేదు సువార్త అంటే అంతకుముందు కూడా చేస్తున్నాడు. యోహాను చెరసాలు వేయబడక ముందే యోహాను శిష్యులు బాప్తిస్మిస్తున్నారు, యేసుక్రీస్తు శిష్యులు కూడా బాప్తిస్మిస్తున్నారు. కాబట్టి బైబిల్ వాక్యాల్లో అయితే వైరుధ్యాలు లేవు. ఒకరు రాసిన విషయాలు ఇంకొకరు ఖండించినట్టుగా బైబిల్ ఎక్కడా ఉండదు. ఒకళ్ళు రాయని విషయాలు ఇంకొకరు రాస్తారు. ఒకళ్ళు మత్తయి మార్కులో రాయని విషయాలు లూకా యోహాను సువార్తలో రాయబడినాయి, లూకా యోహాను సువార్త రాయబడిన విషయాలు మత్తయిలో రాయబడ్డాయి. అలాగే ఒకళ్ళు రాయని విషయాలు ఇంకొకరు రాస్తూ ఒకళ్ళు ఒక విషయాల గురించి లూకా సువార్తలో యోహాను గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా చాలా విషయాలు రాయబడ్డాయి, లోకాలో యేసుక్రీస్తు జననం గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి, యోహాన్లో ఇంకొక విషయాల గురించి చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఒకళ్ళు రాయని విషయాలు ఇంకొకరి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు అంటే ఒకళ్ళు ఒక విషయం గురించి ప్రత్యేకించుకున్నాడు, ఇంకొక విషయం గురించి ప్రత్యేకించుకున్నట్లుగా కనపడుతుంది. అంతేగాని ఒకళ్ళు రాసిన విషయాలు ఇంకొకరు ఖండించినట్టుగా ఎక్కడ ఉండదు. ఇవన్నీ మనం ఒక లైన్లో పెట్టుకుని ఆర్డర్లో పెట్టుకుంటే ఒక స్పష్టత వస్తుంది తప్ప వైరుధ్యం అనేది కనపడదు అనేది ఈ వీడియో పూర్వకంగా మీకు తెలియజేశాను. మరొక బైబిల్ ప్రశ్నకి జవాబు చెప్పడానికి మరొక వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ అనేక బైబిల్ వైరుధ్యాలని చెప్పబడిన వాటికి జవాబులు చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యి అనేక వీడియోలు చేయబోతున్నాను. కాబట్టి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు అనే యొక్క గ్రంథాన్ని కూడా సంపాదించడం ద్వారా అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు మీరు తెలుసుకొని దురాత్మాంధక శక్తుల చేత పోరాడి వారికి సమాధానం చెప్పే వారికి మీరు ఉంటారు, మీరు ఆత్మీయంగా కూడా బలపడతారు అనేది నా యొక్క ఉద్దేశం. అందరికి సెలవు. ప్రైజ్ లార్డ్.